ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సెకండ్ టైం రీఎంట్రీ తర్వాత అంటే ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ డాన్సెస్ ఏంటి, అంటే ఏమైనా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? బయటకు వచ్చిన తర్వాత హోస్ట్ గారే చూపించారు ఒక వీకెండ్ లో, బర్నీ నీకు ఒక ఫన్ మూమెంట్ చూపిస్తాను చూడని చెప్పి చూపించారు కదా. నాకే అర్థం కాలేదు. నేను ఆ రోజు రీతు వస్తుంది, రీతు వచ్చినప్పుడు నేను చూశాను. రీతుకి ఏదో చెప్తే రీతు ఏదో వినట్లేదు, సంథింగ్ ఏదో దీని మీద ఏదో అన్నా, తను నా మూమెంట్ తను కూడా స్టార్ట్ చేసింది. ఈ లోపల ఇమాన్యుల్ వచ్చి జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిందో తెలిసింది అది ఎంత వైరల్ అయిందో. అది ప్లాన్ చేసుకుంది కాదండి, ప్లాన్ కాదు, చాలా న్యాచురలే. కానీ ఎక్సలెంట్ మీమ్ కంటెంట్ ఇచ్చారు సార్. సెకండ్ రీఎంట్రీ తర్వాత కళ్యాణ్ తనుజ, అదే కళ్యాణ్ లైఫ్ లో తనుజ వచ్చినప్పటి నుండి స్మైల్ అయిపోయిందా ఫేస్? డెఫినెట్ గా అదే జరిగిందండి. అక్కడ నేను ఇదేమి దాల్సిన అవసరం లేదు. తనుజ కళ్యాణ్ ఉన్నప్పుడే చెప్పాను, ఇలాగైపోయింది బాబు, నువ్వు ఒక పప్పెట్లాగా అయిపోయావు. తనుజ నిజంగా తనుజ కూర్చోమంటే కూర్చునేవాడు, తనుజ నిలబడమంటే నిలబడేవాడు. ఇక్కడ కదా అక్కడ కూర్చోండి, అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు. అలా అయిపోయావు ఏంట్రా బాబు అని చెప్పాను. నిజంగా అలా అయిపోయాడు. మీరు చూడండి కావాలంటే కళ్యాణ్. అంటే ఇట్స్ నాట్ గేమ్ గురించి మాట్లాడలే, ఒక రిలేషన్ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు 1,00,000 జరుగుతుంటాయి. ఇట్స్ హ్యాపెండ్. అది నేను హౌస్ లోనే అన్నాను. నేను ఇది మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఇంటర్వ్యూ రిపీట్ చేస్తున్నాను, కానీ హౌస్ లోనే వాళ్ళిద్దరు కూడా అన్నాను. ఆ పంచెస్ అన్ని కూడా ఎలా అయిపోయిందంటే అయ్యో ఏంటి అని, అంటే బయట మీమర్స్ అందరూ కూడా ఈ కౌంటర్స్ అన్ని వేసుకున్నారు. అండ్ రీసెంట్ గా వచ్చే ముందు 2 days బిఫోర్ కూడా మీరు అండ్ హ్యూమర్ అనేది నేను ప్లాన్ చేయలేదండి. నాకు ఎక్కడో యాక్చువల్లీ మీ దగ్గర ఉంది, దాచుంచారు. అది ఏమైందంటే నేను చెప్తాను చూడండి. ఎక్కడో హౌస్ లో సుమన్ తప్ప ఎవ్వరు అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ మనం అవతలతో షేర్ చేసుకోలేకపోవడానికి, అవతల మనతో షేర్ చేసుకోలేకపోవడానికి. షేర్ చేసుకునే వ్యక్తి ఒక్కడే సుమన్. సపోర్ట్ చేసే వ్యక్తి, గేమ్లో సపోర్ట్ చేసే వ్యక్తి సుమన్ ఒక్కడే. ఎక్కడ మేమిద్దరం అయిపోయేటప్పటికి ఏమవుద్దంటే ఇంకా మమ్మల్ని మేము నవ్వించుకుంటూ, మాకు మేము ఎనర్జీ ఇచ్చుకుంటూ ట్రావెల్ అవ్వాల్సిన, ప్రయాణం సాగించాల్సిన అవసరం ఏర్పడిపోయింది హౌస్లో. అంటే ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియదు. గేమ్ వచ్చేటప్పటికి నన్ను సుమన్ని పక్కకు తీసేద్దాం అని చెప్పి ప్లాన్స్ జరిగేవి. ఎస్పెషల్ నన్ను ఎక్కువ పక్కకు తీసేయడానికి ప్లాన్స్ జరుగుతుండేవి. సో దీన్ని ఆలోచించుకుని డిప్రెస్ అయిపోయి కుచించిపోయి, లేకపోతే వేరే మూడ్లోకి వెళ్ళిపోవడం ఎందుకు, మనం మాట్లాడుకుంటూ మనం నవ్వుకుంటూ మనకు ఎనర్జీ ఇచ్చుకుంటూ చేసే ప్రాసెస్లో జనరేట్ అయిన హ్యూమర్ అది. నాకు నేను నవ్వించుకుంటూ, సుమన్ ఒకటి తోడుండేవాడు, సుమన్ తోటి ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్న దీంట్లో జనరేట్ అయిన హ్యూమర్, కామెడీ తప్ప ఇంకోటి అది బాగా ఎంజాయ్ చేశారండి. ఏది మన రాజులు రాణులు ఉన్నప్పుడు ఉన్న కింగ్డమ్ ఉన్నప్పుడు వచ్చిన ఎపిసోడ్స్, అప్పుడు అది నిజంగా ఆ సిచ్యువేషన్ పరంగా కామెడీ జనరేట్ అయింది. హోస్టర్ కూడా అప్పుడు హోస్టర్ ఆ వీకే అన్నారు, బర్నీ నీలో కామెడీ యాంగిల్ బయటకు వచ్చింది, సుమన్ ఇమాన్యుల్ అనుకున్నా, నువ్వు కూడా కామెడీ అద్భుతంగా చేసావు అని చెప్పి అన్నారు. అది ప్లాన్ చేసుకుని చేసింది కాదు, ఇట్స్ ఫ్లోలో వచ్చింది అంతా కూడా. సూపర్. అండ్ మళ్ళీ సుమన్ శెట్టి గారు అండ్ మీరు డాన్స్ చేస్తుంటే మీ సిస్టర్ సంజన గారు లయన్ అన్న సిస్టర్, ఆవిడ కూడా వచ్చి మీ ముగ్గురు కలిపి డాన్స్, అది కూడా చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. అండ్ ఎక్స్పెషల్లీ మీది అండ్ సుమన్ గారిది ఆ బాండింగ్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ అండ్ నెక్స్ట్ లెవెల్ సార్. నువ్వే నాకు సపోర్ట్. అది అంటే ఆ బాండింగ్ అక్కడ అందరిని ఏడిపించేశారు ఇద్దరు. అతను ఏడిచారు, మీరు ఏడ్చారు కదా. సుమన్ నార్మల్గా అంటే వార్మ్ పర్సన్ అండి. అంటే మనం అంటే ఇద్దరికి కూడా నేను హౌస్లో ఉన్న రోజులు ఒక్కసారి కూడా నామినేట్ చేయని వ్యక్తి సుమన్. లాస్ట్ వీక్లో నామినేట్ చేద్దాం అనుకుంటే కళ్యాణ్ మిస్ అయ్యాడు. అంటే కళ్యాణ్ కూడా నామినేట్ చేయలేదు ఒకసారి కూడా, నాకు పాయింట్స్ దొరకలేదు కళ్యాణ్ మీద. సుమన్ కూడా చేయలేదు. బట్ సుమన్ గురించి ఏంటంటే, సుమన్కి అంటే ఏ వ్యక్తితో అయినా సుమన్ క్లోజ్ అయిపోతాడు. అంటే అలాంటి క్యారెక్టర్ సుమన్ది. ప్లస్ నాకు ఒకరికొకరికి ఎందుకో తనకి నేను నచ్చాను. నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ దివ్యతో పాటు, దివ్య ఎక్కువ ఏడ్చింది, తను కూడా చాలా బాధపడ్డాడు, తను కూడా ఏడ్చాడు. సుమన్ కూడా అన్న ఇలా కేర్ తీసుకునేవాడు నా గురించి అని చెప్పి. ఎక్కడో సంథింగ్ తెలియని ఒక సిబ్లింగ్ రిలేషన్ అనేది, ఒక ఇద్దరి మధ్య అన్నదమ్ములు ఉంటే ఎలా ఉంటుందో ఆ రిలేషన్ అయితే స్టార్ట్ అయింది. తనకి నాకు ఎక్కడ ఒక్క చిన్న మాట కూడా ఇది లేదు. కాకపోతే ఒక టాస్క్లో బాల్స్ క్యాచ్ చేసే టాస్క్లో నేను 2 balls తనవి
పట్టా అన్నా నా బాల్ ఏంటన్నా నువ్వు పట్టేస్తున్నావు అని చెప్పాను. నాకు నిజంగా బాధ అనిపించింది. అరే నేను హెల్ప్ చేయాలి కదా సుమన్కి వెళ్ళి బాల్ నేను పట్టాను ఏంట్రా బాబు అని చెప్పాను. అది ఒక్క దగ్గర ఇద్దరు తను కూడా ఏమంత సుమనన్న సారీ సుమనన్న అది ప్లాన్ చేసింది కాదు, గబుక్క నా బాల్ వెళ్తుంటే పడిపోద్దామని చెప్పి నేను పట్టేసినవి అని చెప్పాను. అది ఒక్కదే మొత్తం ఉన్న అన్ని రోజులు అంత తప్ప సుమన్కి నాకు అస్సలు ఏం లేదు. స్టిల్ బిగ్ బాస్ హౌస్ అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చింది, ఒక మంచి చెల్లిని ఇచ్చింది, తనుజాని కూడా ఇచ్చింది. సూపర్. అండ్ తనుజ గారిది మీది కూడా బాండింగ్ కానీ ఆ రిలేషన్ కూడా చాలా క్యూట్ గా భలే అనిపించేది. తన కోసం ప్రోటీన్ ఇది ఇవ్వడం కానీ, తన కోసం మీరు టాస్క్లు ఇవ్వడం కానీ, ఇమ్యూనిటీ ఇవ్వడం కానీ, అండ్ ఆ సపోర్టింగ్ సిస్టమ్ కానీ, ఇమాన్యుయల్ ఏమైనా అంటే నాన్న చూడండి నాన్న ఎలా అంటున్నాడు అని తను అడగడం కానీ, ఇదంతా అంటే మీ టోటల్ ఓవరాల్ జర్నీలో అంటే అరే ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీల్ అందరి డాటర్స్ ఇప్పుడు తను ఏమైందంటే, ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తనుజాకి నాకు పడిపోతే ఇంక అప్పుడు ఫాదర్ డాటర్ కాదు కదండి, ఇద్దరు కంటెస్టెంట్స్ కదా. తను నా మీద గెలవడానికి ఆడాలి, నేను తన మీద గెలవడానికి ఆడాలి. ఆ స్టేజ్కి వచ్చేస్తున్న దీంట్లో కూడా నేను ఎక్కడ ఇంకా కనెక్ట్ అయిపోయి ఉండిపోయాను తన దగ్గర. అదే కదా నేను అందుకనే ఆ రోజు పాయింట్స్ ఇస్తున్నప్పుడు బర్స్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, ముందు నేను అడిగినప్పుడు ప్లీజ్ నాకు సపోర్ట్ తక్కువ ఉంటుంది, నన్ను సుమన్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, నువ్వు నా సైడ్ నిలబడితే నేను ఈ గేమ్లో ఉంటాను, ఎందుకంటే హైయెస్ట్ పాయింట్స్లో ఉన్నాను నేను, నువ్వు నిలబడితే నేను గేమ్ ఆడడానికి అవుతుంది, ఇప్పుడు నేను 2 గేమ్లు నన్ను తీసారంటే నేను కిందకి వెళ్ళిపోతాను నేను అని చెప్పంటే, లేదు నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పాను. అది తన గురించి ఏం కంప్లైంట్ చేయట్లా, అంటే నేను ఎందుకు బాధపడాల్సి వచ్చిందో. సో అలా అనేసేటప్పటికి కొద్దిగా బాధపడ్డా. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే కళ్యాణ్ తనే క్లోజ్గా ఉంటున్నారు, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశా. కళ్యాణ్ ఓకే తను అలా అనొచ్చు, పని ఎప్పుడు నేను గేమ్ గురించి అయితే నేను రిలేషన్ మెయింటైన్ చేయలేదు. నిజంగా జెన్యున్గానే తను నేను నాన్న అన్నందుకు డాటర్లా చూస్తాను. నాన్న అంటే వద్దు, నువ్వు నాన్నని పిలవద్దు అని చెప్పి పిలిచేంత క్యారెక్టర్ కాదు, వద్దు నన్ను అలా పిలవద్దని చెప్పే క్యారెక్టర్ కాదు నాది అని నేను బాధపడే చెప్పాను. సరే నెక్స్ట్ నేను పాయింట్స్ ఇవ్వాలి ఎవరికొరికి, నేను ఎలిమినేట్ అయిపోతాను. అప్పుడు నాకు హెల్ప్ చేయని అమ్మాయికి నేను ఎందుకు చేయాలని క్వశ్చన్ అయితే వస్తుంది మైండ్లో. ఇమాన్యుయల్ కానీ సంజన గారికి కూడా చేద్దాం అని చెప్పి నేను అంతకుముందు సుమనన్ని ఇచ్చిన పాయింట్స్ సంజన గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆడియన్ రిక్వెస్ట్, ఓట్లు అడిగే రిక్వెస్ట్ అందరికి అవకాశం దొరికింది, సుమన్కి సంజన గారికి తప్ప. వాళ్ళిద్దరు కూడా రావాలని చెప్పి నా ఆలోచన. అందరూ బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరు తప్ప. సుమన్ ఈ లోపల బయట వచ్చేసాడు, గేమ్ నుంచి బయటకు వచ్చాడు. అట్లీస్ట్ సంజన గారికి ఇద్దాం, ఎందుకంటే ఆవిడ లీస్ట్లో ఉంది, ఆవిడ అందుకోలేరు. ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆవిడ కూడా తనుజతో పాటు బయటకు వెళ్ళే అవకాశం దొరికింది. కానీ వేరేస్ మళ్ళీ నేను గేమ్లోకి వచ్చిన తర్వాత సంజన గారికి ఇస్తే మళ్ళీ సంజన గారు ఒకవేళ టాప్ 5లోకి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఆపేసి ఇమాన్యుయల్కి ఇద్దామా తనుజకి ఇద్దామని చెప్పి ఆలోచిస్తే మైండ్ ఏమో ఇమాన్యుయల్కి ఇమ్మని చెప్తుంది, హార్ట్ ఏమో తనుజకి ఇమ్మని చెప్తుంది. ఆ స్ట్రగుల్లోనే వచ్చిన కన్నీళ్ళు అది. నేను అప్పుడు ఇమాన్యుయల్కి వెళ్ళి తనుజకి ఇచ్చేసాను పాయింట్స్. అందుకనే కొన్ని విషయాల్లో మన గేమ్ అక్కడ బిగ్ బాస్ అనేది మన మైండ్, మన ఫిజికల్ టాస్క్తో పాటు మైండ్తో ఆడాల్సిన గేమ్. కానీ చాలా సందర్భాల్లో నా హార్ట్ నా మైండ్ని డామినేట్ చేస్తుంది హౌస్లో. అవి ఓడిపోయి ఉండొచ్చు, గెలవలేకపోయి ఉండొచ్చు, బట్ నేనైతే జెన్యున్గా ఉన్నాను, ఎవరితోటైతే రిలేషన్స్ ఉన్నానో వాళ్ళతో జెన్యున్గా ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. సూపర్. సో ఇంతకీ మరి ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు, తనుజానా కళ్యాణా? ఇద్దరికి ఛాన్స్ ఉందండి. నేను మొన్న బజ్లో కూడా అదే చెప్పా, ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను నేను. తనుజాకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను, కళ్యాణ్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. ఎలిమినేట్ అయ్యి హోస్టార్గా పక్కన ఉన్నప్పుడు తనుజా నువ్వు కప్పు తీసుకురావాలని చెప్పి తనుజాకి నేను చెప్పాను. నేను తనుజా నువ్వు కప్పు తీసుకొస్తే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. కానీ ఆయన యాంకర్ పర్టికులర్గా ఒకరి పేరు చెప్పాలని చెప్పి అనడానికి నేను చెప్పడానికి కారణం ఏంటంటే 360 degreesలో ఆలోచిస్తే ఇద్దరు ఫైటర్సే. తను ఫైట్ చేసింది ఫస్ట్ నుంచి, కళ్యాణ్ కూడా తను కామ్ అండ్ కంపోజ్డ్ ఆడుకుంటూ వచ్చాడు. లేకుండా వాళ్ళిద్దరిలో ఆ పొటెన్షియల్ లేకుండా ఎందుకు ఈ వీక్ వరకు వస్తారు? తను మంచి టాస్క్లు గెలిచింది, తిను కూడా
టాస్క్లాడి ఫినాలే టికెట్ తీసుకున్నాడు, దానికి ముందు క్యాప్టెన్ అయ్యాడు. ఇవన్నీ దాని ముందు క్యాప్టెన్ అవ్వడం, ఫినాలే టికెట్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే ఎందుకో ఇద్దరిది ఎడ్జ్ ఉన్నా సరే నాకు ఆ టైంలో కళ్యాణ్ పేరు చెప్పానని చెప్పి తనుజాని తక్కువ చేసినట్టు కాదు. తనుజాని తక్కువ చేస్తే తనుజాకి ఆ సిచ్యువేషన్ కూడా నేను పాయింట్స్ ఎందుకు ఇస్తాను, స్టేజ్ మీద ఏమో తనుజ కప్పు తీసుకురావాలమ్మా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను ఎందుకు చెప్తాను నేను. అక్కడ ఏంటంటే ఒక ఎడ్జ్లో తనకి ఏమైనా ఛాన్స్ ఉందేమో అనిపించింది చెప్పాను తప్ప, నేను మనస్ఫూర్తిగా కళ్యాణ్ తనుజాని పెట్టి ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరంటే నా సపోర్ట్ తనుజాకే ఉంటుంది తప్ప. హౌస్లో మీరు చూశారు డే 1 నుంచి నేను ఎలిమినేట్ అయ్యేంత వరకు నేను కంటెస్టెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి అందరూ ఉన్నారంటే నేను ఫస్ట్ ఎవరికి సపోర్ట్ చేసేవాడిని మీకు తెలుసు కదా. మీకు అర్జున్ మీరే చూశారు కదా. నేను ఇమ్యూనిటీ తనకే ఇచ్చాను, టాస్క్ ఆడిని తను గెలిపించి సేఫ్లో పెట్టాను. ఒక్కొక్కసారి మీరు లాస్ట్ మినిట్లో కూడా లాస్ట్ వచ్చేసే ముందు కూడా పాయింట్స్ తనకే ఇచ్చాను. అది ఏంటంటే సపోర్టర్స్ గబుక్కన తను సపోర్ట్ చేసే వాళ్ళు తీసుకోలేకపోవచ్చు, కానీ వర్డ్స్ వేరు యాక్షన్స్ వేరు. కళ్యాణ్ విషయంలో వర్డ్ వచ్చి ఉండొచ్చు, కానీ యాక్షన్ నేను చేసిన యాక్షన్ మాత్రం తనుజాలోనే కనబడుతుంది. చూడండి తనుజ విషయంలోనే కనబడుతుంది. సార్ రీతు గారు ప్రెస్ మీట్ లో బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు ఫేక్ అనిపించారు అనగానే భరణి గారు అన్నారు. హౌస్లో ఉన్నప్పుడు అన్నది అని చెప్పండి, అది తను ఎలాగా డెమోని గెలిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆ అంటే తనకు నా మీద పర్సనల్గా ఏమి ఉండదు అన్నది అని చెప్పి ఒకవేళ అది అన్నది నిజమైతే డెమోని గెలవాలి అనే ఆలోచనతో చెప్పిన మాట అయ్యి ఉంటుంది, కానీ దాని గురించి నేను పెద్ద అయినా ఫ్యామిలీ వీక్ అప్పుడు అందరూ వచ్చారు కదా, వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నేను వెళ్ళి నమస్తే అమ్మా అని చెప్పిన భరణి గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి చీలాసో స్రవంతి నుంచి అని చెప్పి అన్నారు. ఆవిడ అంత బాగా మనల్ని రిసీవ్ చేసుకుని అంత రెస్పెక్ట్గా మాట్లాడినప్పుడు రీతుది ఏమన్నా అలాంటివి మాట్లాడినా సరే మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ రీతు పర్సనల్గా ఏమి ఉండదని నేను చెప్పి అనుకున్నాను. నాకైతే తన మీద పర్సనల్గా ఏమీ లేదు. తను ఒక హౌస్లో ఉన్నంతసేపు కంటెస్టెంట్గా చూశాను. ప్లస్ తను ఎక్కడో నాకు దూరంగా ఉన్నప్పుడు కూడా నేనే దగ్గరగా ఉండి, ఎందుకంటే తను కూడా అంటే మీరు వచ్చే ముందు కూడా స్టేజ్ మీద కూడా బర్నన్నా అని చెప్పాను, అది బర్నన్నా అని చెప్పింది. అన్న అని చెప్పే తన నోట్లోంచి వచ్చేది. అలాంటప్పుడు తను అంటే ఏం మాట్లాడినా తన గురించి పెద్దగా మనం అన్న అని పిలిచిన అమ్మాయి గురించి మనం ఎందుకంటే తను ఏమైనా మాట్లాడినా తెలియకైనా మాట్లాడినా మనం దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట మళ్ళీ ఇప్పుడు ఎవరెవరి గురించి కామెంట్స్ చేసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు తను నేను కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది కదా, ఎక్కడో ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా. అలా తను కనిపించినప్పుడు నేను మనస్ఫూర్తిగా పలకరించాలి, తను కూడా మనస్ఫూర్తిగా పలకరించాలి. ఇవన్నీ జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ అండి, మనం దాని వస్తుంది. సూపర్. అండ్ స్టేజ్ మీదకి వచ్చేసేటప్పటికి అంటే యమదొంగలో డైలాగు లీలగా అంత పెద్ద డైలాగ్ని ఒక సింగిల్ టేక్లో అంత స్ట్రాంగ్గా చెప్పేశారు సార్ కదా. రష్మిక గారు కూడా హార్ట్ని ఇలా ఇచ్చారు మీకు. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ పెట్టారు హార్ట్ని? ఎక్కడ పెట్టుకున్నారు? హార్ట్ని ఎక్కడ పెడతామండి? హార్ట్ని మనం ఆవిడ ఏంటంటే అది ఆర్టిస్ట్గా ఆవిడ ఎక్కడో ఇంప్రెస్ అయ్యారు, ఇంప్రెస్ అయ్యి ఇచ్చిన కాంప్లిమెంట్ అది. బట్ సార్ కూడా హోస్ట్ సార్ కూడా భరణి ఫెంటాస్టిక్ భరణి అని చెప్పాను. నాకు సార్ చాలా ఈ స్కిట్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు నాకు సార్ నన్ను కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లక్కీగా మంచి స్కిట్స్ పడ్డాయి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు డైలాగ్స్ పెద్ద డైలాగ్స్ చెప్పడం నాకు చాలా ఇష్టం. నేను చేసిన టీవీ సీరియల్స్లో కూడా మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్ కూడా డైలాగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్సే పడ్డాయి. అంటే ఎక్కువ పెద్ద డైలాగులు చెప్పే క్యారెక్టర్స్ పడ్డాయి లక్కీగా. స్క్రిప్ట్ చూడకుండా చెప్తారంట కదా సార్, మీకు అసలు ప్రాంప్ట్ ఉండదంట కదా? ప్రాంప్ట్ తీసుకోనండి. సీరియల్స్ కూడా నేను ప్రాంప్ట్ తీసుకోలేదు. ఇది అంటే నేను ఫస్ట్ వర్క్ చేసిన ఆర్టిస్టులు మేబీ అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడిందేమో. కౌశిక్ ఒకడు, హరిత గారు, వీళ్ళెవరు కూడా ప్రాంప్టింగ్ తీసుకునే ఆర్టిస్టులు కాదు వీళ్ళు. సో ఆ ప్రాంప్టింగ్ తీసుకోకుండానే వర్క్ చేయడం అలవాటైంది. అది సినిమాలోకి వచ్చేటప్పుడు అది మనకి హెల్ప్ అవుతుంది. సినిమాలో ప్రాంప్టింగ్ ఉండదు కదా, మాక్సిమం ఉండదు ప్రాంప్టింగ్. సో మనకి అది హెల్ప్ అవుతుంది మనకి. సో అదే అలాగే నేను ఆ డైలాగ్ అప్పటికప్పుడు అనుకుని చెప్పిన డైలాగ్. బట్ అది అప్పటికీ నాకు ఎక్కడో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఆ ఫ్లో అన్నది ఎక్కడో చిన్నది మిస్ అయింది అనిపించింది నాకు. బట్ అంటే ఇంకొంచెం టైం దొరికితే ఇంకొంచెం బాగా కమాండబుల్గా చెప్తాను, కానీ ఆ ఎండ్ నాకు నచ్చింది. ఎండ్ రియాక్షన్ అయితే నాకు నచ్చింది. డైలాగ్స్ అయితే బాగానే చెప్తాను అనుకుంటున్నా. అది వర్కౌట్ అయింది అక్కడ. సూపర్. అది చాలా బాగుంది. అండ్ అందరూ ఇంప్రెస్డ్ అయ్యారు. అండ్ వీకెండ్లో కూడా కాస్ట్యూమ్స్ అదరగొట్టేశారు. నాకు హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఏం సపోర్ట్ ఉందో నాకు తెలియదండి నిజంగానే. సందీప్ అని నాకు
తమ్ముళ్ళలాగా నాకు. మా వైజాగ్. వైజాగ్. సో తను ఆ తమ్ముడు ఒక 2 తమ్ముళ్ళు పరిచయం చేశాడు. పాపం నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే చూసుకున్నారు ఇద్దరు. అసలు ఏం చేశారు, ఎలాగా నన్ను ప్రమోట్ చేశారు, ఎలాగ నన్ను రక్త పిచాచిల్ హైలైట్ చేశారు కూడా నాకు తెలియదు. కానీ బయటకు వచ్చిందో తెలిసింది. వాళ్ళిద్దరూ అంటే నాకు ఇప్పుడు సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువైపోయారు వాళ్ళు. అంటే నాట్ నవీన్ గాని రామ్కి, నవీన్ అండ్ రామ్కి సందీప్ పరిచయం చేసిన ఇద్దరు. నాకు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చిన ఇప్పుడు ఏమైపోద్ది, ఇప్పుడు ఓకే సందీప్ ఇద్దరు చెప్పాడు నాకు, వీళ్ళిద్దరి మీద బాధ్యత పెట్టాను, వీళ్ళు ఏం చేశారో తీసి పక్కన పెడితే తమ్ముళ్ళలాగా నాకు వర్క్ చేసి పెట్టారు. సో వీళ్ళిద్దరూ ఏం చేశారో పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక మాట చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాము సందీప్తో మాట్లాడదాం అని చెప్పి అనుకునే క్యారెక్టర్లు కాదు వాళ్ళిద్దరు సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువైపోయారు నాకు ఇప్పుడు. అంటే బిగ్ బాస్ అని తీసి పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ వరకు నేను ముందు చేసిన జర్నీ, బిగ్ బాస్ తర్వాత చేసిన జర్నీ అన్నది ఎక్కడో దగ్గర మా అన్నకి ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి, మా అన్న ఇంకా పెద్ద పెద్ద మూవీస్లో ఇంకా పెద్ద క్యారెక్టర్లు చేయాలి, వెబ్ సిరీస్ క్యారెక్టర్లు చేయాలని చెప్పి నాకన్నా ఎక్కువ తాపత్రయపడుతున్నారు వాళ్ళు. ఒక జెన్యూన్గా ఒక వ్యక్తి ఎవరైనా మనకు పరిచయం మనకు ఫ్రెండ్ అయినా సరే, ఇప్పుడు ఇంత తక్కువ టైంలో బిగ్ బాస్కి వెళ్ళే ముందే పరిచయం అయింది నాకు 4 months ముందు హార్డ్లీ. అంటే బిగ్ బాస్కి వెళ్ళి ఒక 15 రోజులు ముందు పరిచయం. ఈ 3-4 monthsలో నిజంగా వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత మీరిద్దరే ఇంత చేశారా, మీరిద్దరూ ఉండి నన్ను ఇంతలా తీసుకెళ్లారా అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నిజంగానే సొంత తమ్ముళ్ళు అయినా సరే ఎక్కడో దగ్గర బద్దకించేవారేమో తప్ప వీళ్ళు డే అండ్ నైట్ కూర్చొని ఇద్దరు వర్క్ చేశారంటే నేను అదే చెప్తా. నేనేమంటానంటే బిగ్ బాస్ అనేది నాకు కప్పు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కప్పుకు సరిపడే ఫైట్ నేను చేశానో లేదో నాకు తెలియదు, కప్పు రాలేదేమో, కానీ నా కోసం నిలబడే మనుషులు దొరికారండి. నా కోసం నేను లేకపోతే ఏడ్చే మనుషులు దొరికారు. దివ్య కానీ సుమన్ కానీ బయట ఉండి నా కోసం 24 hours రౌండ్ ద క్లాక్ వర్క్ చేసిన నవీన్ కానీ రామ్కి కానీ ఇంతకన్నా ఏం కావాలండి. ఒక మనిషి కోసం నిలబడే మనిషి దొరికేటంటే అది మామూలు విషయం కాదండి. అలాంటి జెన్యూన్ బాండ్స్ దొరకడం చాలా కష్టం. బాండ్స్ అని చెప్పి అంటారు. ఆ బాండ్సే మనం చివరి వరకు నడిపించేవి. ఆ బాండ్సే మనం చెరిపిన తర్వాత పైకెత్తివి కూడా ఆ బాండ్సే. ఇక్కడ బాండ్స్ అని పేరు పెడతాం, కానీ ఆ బాండ్స్ లేకపోతే మనిషి లేడు కదండి. బంధాలు లేకపోతే మనిషి ఎక్కడ ఉన్నాడండి? బంధాలు లేకపోతే మనిషి జీరో. ఇప్పుడు ఆ బంధాలే కదా నేను లోపల ఉన్నా సరే ఇంత పనిచేసే నా కోసం. ఆ ఇద్దరు ఏముంది, చిన్నపిల్లలు ఇద్దరు ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది. ఇద్దరు ఇంజనీరింగ్ ఫినిషర్స్ వచ్చారు, ఇద్దరు కుర్రాళ్ళు ఇద్దరు జెమ్ ఆఫ్ గైస్. ఇద్దరు ఎంత మంచి క్యాండిడేట్స్ అంటే ఇద్దరు అసలు. అంతే ఒక్కొక్కసారి మనం కొన్ని ప్లాన్ చేసుకోం, అవి జరిగిపోతుంటే మనకి అంటే ఆత్మీయులు అయిపోతారు. మనం చూడండి ఇప్పుడు నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయన హౌస్లో ఉన్నాను నేను, ఆయన ఫ్యామిలీ వీక్లోకి వచ్చి బర్నీ నా ఆత్మీయుడు నా తమ్ముడు అని చెప్పి అన్నారు. హౌస్లో ఉండడం వల్లనే కదా అంత నేషనల్ టెలివిజన్లో అంత ప్లాట్ఫామ్ ఉంది. ఆయన వచ్చి ఆ మాట అంటే నాకేంటి అంటే ప్రపంచానికి బర్నీ ఏంటో చెప్పారు, నాకు బర్నీ ఇదని చెప్పి. అలాగే వీళ్ళు నేను బయటకు వచ్చిన తర్వాత రేపొద్దున్న వీళ్ళు నా కోసం ఎంత నిలబడినప్పుడు వాళ్ళ కోసం నేను నిలబడిపోతే వెర్ ఇస్ ద క్యారెక్టర్ ఉంది. ట్రూ, ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్, ఇట్స్ ఇన్ ద రియాలిటీ షో ఆల్సో. మనిషి కోసం మనిషి నిలబడడం అన్నది లైఫ్లోనే రియాలిటీ షోలోనే జరుగుతుందండి. అది హ్యాపెన్స్.